అసలు 1 వీక్ నుంచి నా వెయిట్ ఎందుకు ఇలా స్టక్ అయిపోయిందో నాకే అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ మిడిల్ నుంచి డే 12 నుంచి ఈ 75 పాయింట్ దగ్గరే ఉంటుంది. అది కూడా 75.60 లేదంటే 75 అక్కడి నుంచి అస్సలు కదలట్లేదు. బట్ తప్పదు, మనం ఈ జర్నీని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు రిజల్ట్స్ కనిపిస్తాయి కాబట్టి. సో ఇవాళ నార్మల్గానే ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేసుకొని దెన్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఓట్ మీల్ తిన్నాను. అందులోకి నేను ఫ్రూట్ కింద డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాను. అండ్ దెన్ 11కి చియా సీడ్ వాటర్. ఇవాళ సూకర్ నట్స్ సీడ్స్ ఆల్రెడీ ఓట్ మీల్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి ఇంక అప్పుడు తినలేదు. లంచ్‌కి నార్మల్ వైట్ రైస్, 2 కర్రీస్. ఇవాళ ఎగ్ కర్రీ చేసుకున్నాను. సో ప్రోటీన్ కింద ఎగ్ కర్రీనే చేసేసుకున్నాను. అండ్ దెన్ 5 కల్లా జామకాయ తిన్నాను. జామకాయలో చాలా మంచి ఫైబర్ ఉంటుంది. సో మీరు ఇంక్లూడ్ చేసుకోండి దొరికితే. ఇవాళ ఆల్మోస్ట్ డిన్నర్ అయిపోయాక వాక్ చేస్తే ఆల్మోస్ట్ ఇవాళ 10K స్టెప్స్ అయిపోయినాయి నావి డిన్నర్ తర్వాత వాకింగ్‌కి. దట్స్ ఇట్ ఫర్ ద డే.